ఇది ఇది ఇట్లా అంశం ఉంటే అయితే నిన్న నల్లగొండ జిల్లాలో ఫేక్ జర్నలిస్టులు ఒక దానికి సంబంధించిన వార్త చూద్దాం. దానికి సంబంధించిన వార్త చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఏం చేశారంటే జర్నలిస్టులు వీళ్ళు వీళ్ళు జర్నలిజం అని ఏదో తీన్మార్ మల్లన్న ఫోటో ఇక్కడ ఏది మన ఇగో నల్లగొండలో నకిలీ విలేకరుల హల్చల్. ఓ హోటల్లో యాజమాన్యాన్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించిన నకిలీ విలేకరులు ఫ్రీగా బిర్యానీ పెట్టాలని హుకుం. బిర్యానీ కోసం మల్లన్న ఫోటో చూపెట్టిండే. అంటే మల్లన్న ఫోటో దేవుడు ఎంత ఇప్పుడు మల్లన్న దగ్గర దాదాపు ఒక 100 మంది దిగుతారు. సుదర్శన్ అన్న దగ్గర రోజుకు ఒక 100 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎంతమంది ఫోటోలు దిగుతారో ఏందో అనేది వాళ్ళ ప్రతి ఒక్కరిని గుర్తించుకో. అసలు అలా గుర్తులేనని ఉంటాయి అని ఫోటోలు దిగడం ఎంత ప్రమాదం అనేది ఇప్పుడు ఈ చిన్న శాంపిల్ దీనివల్ల తెలుస్తుంది. అసలు ఫ్రీగా అసలు విలేకరులు వచ్చేసరికి నకిలీ విలేకరులు పరారు. అసలు విలేకరులు వచ్చేసరికి అంటే నకిలీ విలేకరులు పరారయ్యారు. నకిలీ లోగోలు సృష్టించిన వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేసే ముఠాగా అనుమానం అని చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగింది మరి వీళ్ళు ఏంది ఏం కథ అనేది మనం వివరించుకోలేసే ఒకసారి చూద్దాం. ఏమైంది చెప్తారు చెప్పింది అడగరా బిర్యానీ కూర్చొని తినమన్నా నువ్వేమో నేను చెప్పింది అడగరా అన్న అన్న ముందు చెప్పు. నేను నదిమంతో మాట్లాడితే అన్న హైదరాబాద్ ఉన్నాడు రాలేదంటే నేను ఒకసారి కాల్ చేయలేదు. అయితే మీరు తింటారా అని తింటారా అంటే తినడం ఏమవుతుందని మా బ్రదర్ నాకు వస్తాను నేను పోయినా బయటికి పోయినా. ఆయన వచ్చిండు తినడం ఏమవుతుందో మనకు వేరే ప్రోగ్రామ్ ఉంది లేట్ అవుతుంది అంటే పార్సల్ ఇవ్వండి అని చెప్తాను. తినడం వల్ల పార్సల్ ఇవ్వండి చెప్పాలి. సరే మీరు పోయారు. సరే మీరు ఇస్తా ఉంటారు కదా మీరు చికెన్ మటన్ అందులో ఏమనలేదు. పార్సల్ మటన్ కావాలని చెప్పాడు. వస్తాంలే మీరు మనకపోతే లోపలికి పోయింది చెప్పొచ్చినాను. సరే మనం చెప్పాను మటన్ లేదు అన్న అంటే మళ్ళీ తర్వాత లేదు అన్నదంతా చికెన్ ఇవ్వండి. చికెన్ అయితే ఏమైంది ఇప్పుడు మీరు ఒకటే అన్న సంతోషం కాదు ఏది కాదు. మనం విలేకరులం మన సమాజానికి పైసా తీసుకోకుండా పని చేయాలి. మీరు ఒకటి అర్థం చేసుకోండి. మీరు రిపోర్టర్లు అన్నప్పుడు మీరు అట్లా అడగడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో ఓపెన్ అయిన దానికి మీరు 10 రోజుల తర్వాత వచ్చి మేము అప్పుడు రాలే ఇప్పుడు మేము తింటాం అంటే కరెక్ట్ కాదు. మీరు నల్గొండలో ఎవరైనా మీకు తెలిసిన రిపోర్టర్ ఉంటే ఎవరైనా ఉండని అన్న సుదర్శన్ అన్నతో దిగిన ఫోటో చూపెడతాను. అట్లా అంటే రోజుకు కొన్ని 100 మంది దిగుతారు సుదర్శన్ అన్నతో. సుదర్శన్ అన్నగా సుదర్శన్ అన్నతో దిగిన ఫోటో చూపెడతాను నేను. 100 మంది దిగుతారు సుదర్శన్ అన్నతో ఫోటోలు. ఒక బిర్యానీ కాడ తీన్మార్ మల్లన్న పేరు అని చెప్పుకోవడానికి సిగ్గని అనిపించాలి కొంచెం అన్న. అందుకే తీన్మార్ మల్లన్న ఎప్పటికప్పుడు తీన్మార్ మల్లన్న టీం పేరు చెప్పుకొని కానీ తీన్మార్ మల్లన్న పేరు చెప్పుకొని కానీ డబ్బులు వసూలు చేస్తే కేసులు పెట్టండి అని చెప్తాడు. ఇప్పుడు ఎందుకు చెప్తాడు? ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఫేక్ ముఠాలు ఉంటారు కాబట్టి కావాలని బట్టగలిసి మీదేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న రవికుమార్ చారి నకిలీ విలేకరులపై ఇదంతా ఇందాక మల్లన్న కౌంటర్ వేశాడు అని అదే మనం కూడా చెప్పాలి కదా. విషయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇక సరే వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అన్నది దాన్ని లైవ్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న టీంలు బిర్యానీ కోసం బెదిరింపులు అని పెడతాడు. లేకపోతే నకిలీ ఈ విలేకరులు క్యూనిస్ విలేకరులు బిర్యానీ కోసం బెదిరింపులు అని పెడతారు. అందుకని వివరించుకోవాలి కాబట్టి వాళ్ళకి అదే పని మీద ఉంటారు కాబట్టి మనం కూడా చెప్పాలి కదా. ప్రజలకు నిజాలు తెలియాలి కాబట్టి మనం చెప్తున్నాం అట్లా. నకిలీ విలేకరులపై ఇందాక మల్లన్న కౌంటర్ వేసిందని చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. అంటే మనం కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అంటే ఫోటోలు దిగిన ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను కూడా సరే ఇప్పుడు నేను బేనా పోలేదా క్యూనిస్క్ అనే విషయం ప్రక్కకి పెడితే ఫోటోలు చాలామంది దిగుతారు. ఇప్పుడు ఎవరో వస్తారు అన్న ఒక ఫోటో సెల్ఫీ అంటే తప్పనిసరి పరిస్థితులకు ఇట్లా షో చేయాల్సి వస్తుంది, ఇట్లా నిలబడాల్సి వస్తుంది. ఎవరో ఇప్పుడు నేను బయటకి వెళ్ళాను అన్న మిమ్మల్ని చూసిన యూట్యూబ్లో చెప్తారు, మీరు న్యూస్ చెప్తారు కానీ ఒక ఫోటో అన్నామంటే ఎవరో ఏం కథనో తెలియదు మనకు తెలియదు ఫోటోలు ఇస్తాం. అంతదా మాత్రాన ఈ ఫోటోలు పెట్టుకొని నేను క్యూనిస్లో పనిచేస్తా, అందులో పనిచేస్తా, ఇంట్లో పనిచేస్తా అంటే దానికి అర్థం ఉండాలి కదా.